హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. నా వర్కౌట్ సెషన్లో ఈరోజు డే 94. కంటిన్యూ అయితే వర్కౌట్ అయితే చేయలేకపోతున్నా. యాజ్ యూజువల్ రిజల్ట్స్ అయితే అలాగే ఉన్నాయి. రీజన్స్ చెప్పాలా? ఒకటే, రెండా, లక్ష, కోటే. ఈరోజు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2026లో అయినా సరే కొంచెం కన్సిస్టెంట్గా నా వర్కౌట్ ఇలాగే కంటిన్యూ చేయాలని అయితే ట్రై చేస్తాను. ఎంతవరకు చేయగలను ఒకసారి ట్రై చేస్తాను. ఎక్కువ లేట్ చేయకుండా వామప్ అయితే స్టార్ట్ చేసేసి ఈరోజు బేసిక్ వర్కౌట్ని గ్రౌండ్తో అయితే వీలైనంత స్టార్ట్ చేస్తాను. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీక? దేని మచ్చా? ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్టి ఆనందాలే కదరా జీవితం అంటే. లైట్గా వామప్ అయితే ఫినిష్ చేసేసాను. గ్యాప్ రావడం వల్ల కొంచెం టైం అయితే పడుతూ ఉంది. అన్ని బాడీ కొంచెం మళ్ళీ రొటీన్ వర్కౌట్ మోడ్లో రావడానికి. అయినా సరే కొంచెం అంటే త్వరగానే రికవర్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఏమన్నారు? ఇది ముందు కూడా ఎక్కువగా జిమ్ వర్కౌట్ అయితే ఎక్కువ చేయడం వల్ల మేబీ గ్రౌండ్ వర్కౌట్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతూ ఉంది. అందుకే కొంచెం అంత ఈజీగా అయితే అనిపించట్లేదు. కానీ కొంచెం వర్కౌట్ని ఇలాగే కొంచెం కంటిన్యూ అయితే చేసేదంటే త్వరగానే అయితే నార్మల్ రొటీన్ వర్కౌట్ మోడ్లోకి అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వర్కౌట్ చేసేది చాలా రోజులైంది. అంటే లెగ్కి మధ్య సపోర్ట్ లేకుండా అయితే చాలా వర్కౌట్స్, స్టెప్స్ ఎక్కడం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే చాలా చేస్తూ ఉన్నా. అలాంటప్పుడు అనిపిస్తూ ఉంది మనకి సపోర్ట్ అయితే ఉంటే ఇంకా బాగా ఏదైనా చేయగలను. బట్ కానీ నేను దాన్ని నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నాను. నాకు ఎంత ఇంపార్టెంటో దాని ఇంపార్టెన్స్ తెలిసినా కానీ అదే నా పెద్ద డ్రాబ్యాక్. బట్ అయినా ఓకే. ఇదే పోసి కొట్టేస్తున్నారు. ఫస్ట్ సెట్ కాబట్టి అంత టైట్నెస్ అయితే అనిపించలేదు. బాగా అయితే చేయగలిగాను. నెక్స్ట్ చూద్దాం ఎంతవరకు చేయగలను. ఈ హెల్ప్ అనేది
కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి మధ్యలో కొంచెం రెస్ట్ కూడా ఇస్తూ యాప్స్కి అయితే వర్కౌట్ చేస్తాను. పింజర్ రోయ్ గుసగొట్టేస్తుందిరా. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అయిపోవాలి. నాకు మీలాగా ఆర్టిస్టిక్గా తిప్పడం రాదు, ఆటదిలేక తిప్పేయడమే. మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. సిగ్గుపడక్కర్లా. రొటీన్ గ్రౌండ్ వర్కౌట్లో కంప్లీట్ బాడీ వర్కౌట్ అండ్ చెస్ట్, షోల్డర్స్ అండ్ యాప్స్కి అయితే వర్కౌట్ కంప్లీట్ చేశా. అండ్ ఫైనల్గా ఒకసారి ప్లాంక్ అయితే ట్రై చేసి ఈరోజుకి వర్కౌట్ అనేది ఇంతటితో ఫినిష్ చేసేస్తాను. చూద్దాం, ప్లాంక్ కూడా చేసి చాలా రోజులు అవుతుంది, జిమ్ చేస్తాను. రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. అరుణ కిరణముల ఉదయాత్మి గని అది పండిన తీయని పంటను పడు సూర్యమండలము పట్టి తినాలని వీళ్ళుడే. అనుదేహం నాటున రవి మరుగై జగము చీకటై మారా. అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమది ఓడించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధము విసరగా అది పవననందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చొచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట. బట్ కానీ మేజర్గా అయితే నేను ఏదైతే కంప్లీట్ రెస్ట్ అయితే బాడీకి ఇవ్వలేకపోతున్నాను. అండ్ డైట్ కూడా అయితే ఏదైతే మిస్ చేస్తూ దానివల్ల కూడా ఈ చేంజెస్ అయితే బాడీలో అయితే అనిపించింది. అండ్ ఈరోజు చేసిన మిస్టేక్స్ అయితే కొంచెం వాటిని
కరెక్ట్ చేసుకుంటూ ఈ 2026లో కొంచెం బెటర్గా అయితే మన వర్కౌట్స్ మీద కానీ హెల్త్ మీద అండ్ నా ఫర్దర్ కెరీర్ మీద కానీ కొంచెం ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇన్నాళ్ళు నేను పెద్ద బెటర్గా అయితే చేశానని కాదు, దానికి కూడా కారణం అయితే నేనే. ఏదైతే నేను మిస్ చేస్తూ వచ్చానో అండ్ ఏదైతే కరెక్ట్గా అయితే ఫాలో అవ్వలేకపోయానో ఆ రీజన్స్ వల్లే కొన్నిసార్లు నేను నా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతూ ఉంటాను. దానికి కారణాలు మనం చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉండొచ్చు. అది ప్రతి ఒక్కరి లైఫ్లో అయితే కామన్గా అది వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని లీడ్ చేసి మనం ఎప్పుడైతే కొంచెం బెటర్గా ఆలోచించి హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తామో అప్పుడే మేబీ మనం అనుకున్నట్లు కానీ మన హెల్త్ కానీ అండ్ మన కెరీర్ కానీ మనం అనుకున్న గోల్స్ రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా ఇన్నాళ్ళు నేనేదైతే చేయకుండా నెగ్లెక్ట్ చేసి ఇలా ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ వచ్చానో అవి వాటన్నిటిని మీరు ఎక్స్క్యూజ్ చేసి నన్ను ఎప్పటిలాగే నన్ను ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఫైనల్గా వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ ఇయర్ మీ అందరికీ ఎంతో హెల్తీగా అండ్ మీరు అనుకున్న గోల్స్ కానీ మీరు అనుకున్న అన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ప్రతి ఒక్కరికి, మనల్ని అభిమానించిన వాళ్ళకి అందరికీ వాళ్ళు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ ఈ ఇయర్ థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పావురా?